హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీణాచైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇప్పుడు వచ్చేసి వ్లాగ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్. ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డే నెక్స్ట్ డే వ్లాగ్. ఇప్పుడు అవుతుంది మాకు టైం వచ్చేసి మార్నింగ్ 9 అలా అవుతుంది. చూసారు కదా హౌస్ అంతా ఎంత మెస్సీగా ఉందో. ఫస్ట్ వీటన్నిటిని క్లీన్ చేసేసేయాలి. నేను వచ్చేసి మీకు ఈరోజు వ్లాగ్ ఎండింగ్లో వచ్చేసి నేను మీకు కాఫీ మేకర్ చూపిస్తాను. నేను ఒక కాఫీ మేకర్ తీసుకున్నాను రీసెంట్గా, నేను అది చూపిస్తాను మీకు. పాస్ట్ 15 to 10 days నుంచి ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి. కొంచెం ఇవాళ కొంచెం సన్నీగా ఉంది. సో నేను పోస్ట్ చేశాను వ్యాలంటైన్స్ డే వ్లాగ్. ఎవరైనా చూడకపోతే కనుక మీరు ప్రీవియస్ వ్లాగ్లోకి వెళ్ళి చూడొచ్చు. చూసారు కదా, ఇవాళ అయితే బాగుంది వెదర్. బాగా వర్షాలు పడడం వల్ల కింద ఆ గ్రాస్ కూడా మొన్నటి వరకు మొత్తం ఎండిపోయినట్లు అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది. చూసారు కదా, నా గులాబీ మొక్క కూడా బాగా ఎగురొస్తుంది. సో చూసారు కదా, మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది హౌస్. మెస్సీగా ఉంటే మనకి ఏం వర్క్ కూడా చేయబుద్ధి కాదు కదా. ఇల్లు నీట్గా ఉంటే ఏమన్నా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని డిష్ వాషెస్ ఉన్నాయి, ఇవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ రెగ్యులర్గా వచ్చేసి నేను నైట్ క్లీన్ చేసేసుకుంటాను, కానీ నిన్న నైట్ కుదరక నేను చేయలేదు. సో ఇవాళ చేస్తున్నాను మార్నింగ్. చూసారు కదా, ఇలా చిటికలా అయిపోతే బాగుంటుంది, బట్ రియాలిటీలోకి వస్తే మినిమం 50 to 20 minutes పడుతుంది. సో తర్వాత వచ్చేసి నేను కొంచెం ఈ డస్ట్బిన్ అవి క్లీన్ చేసేస్తున్నాను. ఇవాళ నేను ఎలానో డస్ట్బిన్ కోసం కింద వెళ్తున్నాను కదా, మీకు నేను మా బ్యాక్ యార్డ్ చూపిస్తాను మీకు. సో చూసారు కదా, ఇది ఇంతకుముందు ఇక్కడ చాలా పూలు పూస్తాయి ఇవి, బట్ ఇది సమ్మర్ కదా, పూలు ఇవి పూయడం లేదు. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, వర్షం అది పడుతూ ఉంది. ఆ దుమ్మది అలా క్లీన్ చేసి చాలా డేస్ అయిపోతుంది. ఇవాళ గుర్తొచ్చేసి కొంచెం సన్నీగా ఉందని క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ పూల మొక్కలే, బట్ ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఈ సీజన్కి ఇవి పూయవనుకుంటాను. అవి లేవు, లేదంటే నేను పూజకి అవే యూజ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇవి. నాకు ఇది నందివర్ధనము సంథింగ్ ఏదో గన్నేరు పువ్వు అంటాం కదా, అవి బాగుంటాయి. ఇవి కూడా ఇప్పుడు ఇవి పూస్తూ ఉంటాయి. ఇంకెప్పుడన్నా ఇవే పెట్టేసుకుంటాను, లేదంటే ఇప్పుడు కొత్తగా నేను గులాబీ మొక్క తెచ్చుకున్నాను కదా, వాటికి పూలు ఉంటే వాటితోనే పూజ చేసేస్తాను. సో వర్షాలకి నా గులాబీ చెట్టు అయితే బాగా ఎగురొచ్చింది. ఈ మెంతులు కొత్తిమీర వేయలేదు, మేము బాలి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వేయాలి. కొత్తిమీర అయితే ఇక్కడ చాలా కాస్ట్ పెరిగిపోయింది. వేద్దాం అనుకుంటున్నాను, ఇంకా వర్షం పడుతుంది కానీ కుదరట్లేదు, వేయాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీణాచైతన్య వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇప్పుడు వచ్చేసి నేను మీకు కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రెగ్యులర్గా అందరూ ప్రిపేర్ చేస్తుంది, కానీ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్తో. దీని వర్కింగ్ అలానే దీంట్లో చేసిన కాఫీ ఎలా ఉంటుందో నేను మీతో ఇవాళ షేర్ చేస్తాను.
సో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కాఫీ మేకర్. దీని నేమ్ వచ్చేసి ఎక్స్ప్రెసో కాఫీ మేకర్. దీంట్లో కాఫీ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. చూడ్డానికి అయితే ఇది బాగుంది. అంటే లైక్ మనకి ఫిల్టర్ ఉంటుంది కదా, కాఫీ ఫిల్టర్ అలానే ఉంది. కాకపోతే చాలా క్విక్గా కాఫీ డికాషన్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, వాటర్ జగ్ లాగా ఉంది, బాగుంది. సో మొత్తం దీంట్లో వచ్చేసి మనకి 3 పోర్షన్స్ ఉన్నాయి. నేను చూపిస్తున్నాను కదా, టాప్, మిడిల్, బాటమ్ ఉన్నాయి. నేను చూపిస్తాను. ఇది టాప్ వచ్చేసి ఏంటంటే మనకి ఆ డికాషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్. ఇప్పుడు నేను చూపిస్తుంది హోల్స్ ఉంది కదా, అది మిడిల్ పార్ట్. ఇది కింద వచ్చేసి బాటమ్ పార్ట్. సో దీంట్లో ఏంటంటే మనకి నేను ఏదైతే కాఫీ డికాషన్ అనేది వస్తుందో అది పైన వస్తుంది. ఆ పైన మీకు ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో నుంచి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు బాటమ్ సెక్షన్ ఉంది కదా, ఈ బాటమ్ దాంట్లో నేను వాటర్ వేస్తున్నాను. ఆ వాటర్ కూడా ఏంటంటే మీకు అక్కడ ఒక స్క్రూ కనిపిస్తుంది కదా, స్క్రూ లాంటిది. ఆ లెవెల్ దాటి పోయకూడదు. అది లోపల కూడా ఉంది, కనిపిస్తుంది కదా, లోపల సైడ్ చిన్న స్క్రూ టైపు. దాని కింద వరకే వాటర్ వేసుకోవాలి. లేదు మీకు ఇంకా డికాషన్ చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవచ్చు, కానీ ఆ స్క్రూ అనేది దాటకూడదు వాటర్ లెవెల్. సో నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్ వేసుకోవాలి. నేను వచ్చేసి ఇది యూజ్ చేస్తున్నాను, బ్రూ గ్రీన్ లేబుల్ యూజ్ చేస్తున్నాను. ఆ కాఫీ పౌడర్ వచ్చేసి మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదా, హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కాఫీ పౌడర్ వేస్తున్నాను. సో మీరు మనం ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బ్రూ కానీ నెస్కేఫ్ ఏది ఉంటే అది, ఆ కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇన్స్టంట్ పౌడర్ కాదు. ఇలా వేసేసి పైన హెడ్ ఉంటుంది దాన్ని క్లియర్ చేయాలి ఈక్వల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ పై టాప్ ఉంది కదా, ఈ టాప్ ఫిక్స్ చేసేసేయడం. దీంట్లో కాఫీ వచ్చేసి చాలా టేస్ట్ ఉండే. నా రెగ్యులర్గా అయితే నేను అసలు కాఫీ అసలు తాగను. అలాంటిది నాకు దీంట్లో కాఫీ బాగా నచ్చాయి, ఎప్పుడైనా ఒకసారి తాగుతున్నాను. సో మనకి ఆ ఎవాపరేట్ అయిపోయి ఆ డికాషన్ మొత్తం మనకి పైన వచ్చేస్తుంది. ఆ పైన ఎలా వస్తుంది అంటే అక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో నుంచి వచ్చేస్తుంది. ఇంకొచ్చేసి దీన్ని హీట్ చేసుకోవాలి. మీరు హీట్ చేసేటప్పుడు గ్యాస్ మీద మధ్యలో మిడిల్గా పెట్టుకోకూడదు. మిడిల్లో పెడితే హ్యాండిల్ ఉంది కదా, ఆ హ్యాండిల్ హీట్ అయిపోతుంది. సో ఎడ్జస్ట్లో పెట్టేసుకోండి. 5 to 7 మినిట్స్లో మీకు కాఫీ డికాషన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టేస్తే అది చిందిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇంకా డికాషన్ ప్రిపేర్ అవుతుంది కదా, నేను మిల్క్ హీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో దొరికేలా చిక్కటి పాలు దొరకవు కదా, ఇంకా చిక్కటి పాలు అయితే ఈ కాఫీ డికాషన్లో చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ సమోసా తీసుకున్నాను కదా, హైదరాబాదీ చాయ్ సమోసా. ఆల్రెడీ మేము 2 times తినేసాము, ఇంకొన్ని ఉన్నాయి. ఇంక ఇప్పుడు నేను స్నాక్స్గా తీసుకుందామని చెప్పేసి ఈ సమోసా తీసుకుంటున్నాము. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి ఫ్రోజన్ సమోసా, ఆనియన్ సమోసా. నార్మల్గా ఇక్కడ ఎక్కువ ఏంటంటే పంజాబీ స్టైల్ సమోసానే దొరుకుతాయి. పీనట్స్ అలానే ఇంకా ఆలు దొరుకుతుంది. మాకు ఆలు కానీ ఇవి ఇష్టం లేదు, ఓన్లీ ఆనియన్ కోసం చూసాము. ఇంక ఈ ఫ్లేవర్ దొరికింది, బట్ ఇది కూడా చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇంక ఇవి చూసారు కదా, ఇంక ఇవి లాస్ట్లో ఇవి ఉంటాయి. ఇవి ఇంకా పడేసేయడమే, ఎందుకంటే ఆయిల్లో వేసేసిన ఆయిల్ పాడైపోతుంది, కానీ వాటి వల్ల యూజ్ ఉండదు కదా. కానీ ఇలా ప్యాకింగ్ చేసినవి తినకూడదు. ఎప్పుడైనా సరే మనం ఇలా ఎక్కువ స్టోర్ చేసి తినకూడదు, బట్ ఎప్పుడైనా ఒకసారే కదా. రెగ్యులర్గా మేము ఇలాంటివి ఏమి తినము, ఇవాళ ఎందుకో తెచ్చుకున్నాం అలా. నెక్స్ట్ వచ్చి చూసారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉన్నాయి కదా. ఇలా వచ్చేసిన తర్వాత ఇంకొక 3 to 5 మినిట్స్లో ఏంటంటే ఇంకా డికాషన్ ప్రిపేర్ అయిపోతుంది.
సో చూసారు కదా అది డికాషన్ ఎలా వస్తుందో. ఇక్కడ వచ్చేసి ఇంకా నా సమోసా అయిపోయింది. అదే మనం సమోసా ఇంట్లో చేయొచ్చు, కానీ చాలా టైం టేకెన్ ప్రాసెస్ కదా. ఫస్ట్ మనం అవి సమోసా అవి చేసుకోవాలి, లేయర్స్, తర్వాత మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కానీ టైం ఎక్కువ పడుతుంది కదా. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా తెచ్చుకోవడం తప్పు లేదనిపిస్తుంది. సో చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. మనకు అర్థమైపోతుంది, ఆ ఫ్లో తగ్గిపోతుంది మనకి. ఇంకా ఇంకొంచెం ఆగితే కనుక ఇంకా అసలుకి ఆ డ్రాప్స్ అనేవి కూడా మనకి పడవు, ఇంకా అయిపోయిందని తెలిసిపోతుంది మనకి. సో చూసారు కదా మనం వాటర్ క్వాంటిటీ పోసుకున్న దాన్ని బట్టి మనకి డికాషన్ వస్తుంది. సో చూసారు కదా పూర్తిగా అయిపోయింది. ఇంకా నా పాలు కూడా అయిపోయాయి, పొంగొచ్చేసాయి. నేను ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 2 కప్స్ తీసుకున్నాను మిల్క్. ఇవాళ నేను కూడా కాఫీ తాగుదామని, అందుకని డికాషన్ ఎక్కువ పట్టేసింది. ఇది వచ్చేసి 2 కప్స్కి మాత్రమే తీసుకున్నాము ఈ మేకరు. మనకి 3 కప్స్ 5 కప్స్ అలా ఉంటాయి, కానీ మేము ఇద్దరమే కదా అని చెప్పి నేను ఎప్పుడు తాగలే అని చెప్పి నేను 2 కప్స్ తీసుకున్నాను. దీంట్లో వచ్చిన డికాషన్ కరెక్ట్గా 2 కప్స్కి సరిపోతాయి. సో ఇంకా నా కాఫీ రెడీ అయిపోయింది. వేడి వేడి కాఫీ విత్ సమోసా. చాలా టేస్ట్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక ఆన్లైన్లో దొరుకుతుంది ఈ కాఫీ మేకర్, పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మొత్తం అయిపోయిన తర్వాత. ఇవాళ కొంచెం మిగిలింది, ఇంకా నేను ఈ కొంచెాన్ని నేను వేరే నెక్స్ట్ డే యూస్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది, మనకి 1 వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు 2 కప్స్ వస్తాయి కదా, ఒక 1 కప్ డికాషన్ నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, ఇందాక కాఫీ పౌడర్ వేసేసాం కదా, అది ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో చూసారు కదా కాఫీ పౌడర్ అనేది ఇలా అయిపోతుంది. దీంట్లో ఇంకా మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఏమీ ఉండదు, ఎందుకంటే దాంట్లో ఉన్నది మొత్తం మనకి ఇంక ఈ డికాషన్లో వచ్చేసింది కదా. ఇంక ఇది వేస్ట్, దీన్ని ఇంకా మనం యూజ్ చేసుకోము. మొక్కలకి కావాలంటే వేసుకోవచ్చు మనం. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నేను మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు వస్తాయి. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను మిమ్మల్ని. బాయ్ బాయ్.